స్కూలు వయసులో ఉన్నప్పుడు ఇళ్ళ చుట్టూ కోడి పుంజులు ఎక్కువగా ఉండేవి. ఎప్పుడైనా ఆదివారం వస్తే దొంగచాటుగా ఆ కోడి పుంజుల్ని పట్టుకొని వెళ్ళి దూరంగా ఒక చోట చేర్చి పందాలు వేసుకునేవాళ్ళం అనమాట. పందాలు వేసుకొని ఆనందపడేవాళ్ళం అనమాట. అయితే అప్పుడు పందెం అంటే మనకి నిజంగా తెలీదు. కోడి 2 కోళ్ళను అక్కడ వదిలినప్పుడు అవి చూసుకొని ముక్కులతో పొడుచుకుంటున్నాయేమో అని చెప్పి అనుకునేవాడిని. కోడి పందెం అంటే ఆ ముక్కులతో పొడుచుకోవడం ఏమో అని చెప్పి అనుకునేవాడిని. అయితే నిజమైన సంక్రాంతి పందాలకి వెళ్ళినప్పుడు అసలు పాత్ర ముక్కుది కాదు, అసలు గాయం చేసేది కాలు దగ్గర కట్టినటువంటి కత్తి అని చెప్పి తెలిసిందనమాట. అప్పటి వరకు అది ముక్కుతోనే గెలుస్తుందని చెప్పి అనుకునేవాడిని చిన్నప్పుడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాహుకేతువు గురించి స్టడీ చేసినప్పుడు నాకు ఈ కోడి కాలుకు కట్టినటువంటి కత్తి గురించి కత్తిలాగా అనిపించేదన్నమాట. అంటే కోడి తల రాహు అయితే ఆ తల అలా చూసి గురిపెట్టి ఎగురుతుంది. ఎగిరినప్పుడు నిజానికి గాయం చేసేది దాని ముక్కు కాదు, దాని కాలుకు కట్టి ఉన్నటువంటి కత్తి అన్నమాట. కోడి తల రాహు అయితే కాలుకు కట్టి ఉన్నటువంటి ఆ కత్తి కేతువులాగా అనిపిస్తుంది నాకు. మన జాతక చక్రంలో కూడా రాహుకి కంప్లీట్గా 7వ భావంలో కేతువు ఉంటాడు. ఈ 2 ఛాయాగ్రహాలు, అంటే వాటికి నిజానికి భౌతికమైనటువంటి రూపం లేదు, కానీ గణితంగా మ్యాథమెటికల్గా వచ్చినటువంటి పాయింట్స్ అన్నమాట. 2 కూడా ఈ 2 కూడా ఛాయాగ్రహాలు. అంటే వాటిని యాస్పెక్ట్ చేస్తున్నటువంటి ఏ గ్రహం అయితే వాటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క బిహేవియర్, ఆ గ్రహం యొక్క ప్రభావాలని ఆ యొక్క భావాల మీదకి పంపిస్తూ ఉంటాయి. అలాగే ఎవరితో యుతిలో ఉందో ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని కూడా ఆ భావాల మీదకి పంపిస్తూ ఉంటుంది. రాహుకేతువుల యొక్క దృష్టి గురించి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి, కానీ పరాశర గ్రంథాల ఆధారంగా రాహుకేతువులు ఉన్న స్థానం నుంచి 5-9 స్థానాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే రాహువు తన నుంచి 12వ స్థానం మీద పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తాడు. తను ఉన్న స్థానానికి 12వ స్థానం మీద కూడా పూర్తిగా ప్రభావం చూపిస్తాడని చెప్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్దాం. ఈ రాహుకేతువులు మన జాతక చక్రంలో ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ప్రభావాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈ కత్తి ఈక్వేషన్ ప్రకారం చెప్పాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఎలాగంటే, రాహువు కోడి తల అయితే కేతువు కత్తి. రాహువు ఎక్కడుంటే అక్కడ పరుగులు పెట్టిస్తాడు అటువైపు. ఏ భావంలో ఉంటే ఆ భావం వైపు పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అనమాట. రాహువు ఆ పరుగు వల్ల గాయం ఎక్కడ జరుగుతుందంటే, నష్టం ఎక్కడ జరుగుతుందంటే కేతు ఉన్న భావంలో జరుగుతుంది. ఇక్కడ కూడా నష్టం జరుగుతుంది, కానీ కేతువుకి ఎటువంటి లక్షణాలు కానీ సపరేట్ క్వాలిటీస్ కానీ లేవు. కానీ ఈ పరుగు వల్ల, ఈ అబ్సెషన్ వల్ల గాయం ఖచ్చితంగా కేతు ఉన్న స్థానంలో జరుగుతుంది. ఇది మన జాతక చక్రంలో జరిగేదన్నమాట. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావాల్లో ఇది ఒకటే. ఇప్పుడు ఈ రాహుకేతువులు మన 12 భావాల్లో ఎక్కడెక్కడ ఉండి వాటి యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది కొన్ని వీడియోలు సిరీస్గా చేస్తాను, మీరు తెలుసుకోండి. అయితే ఇప్పుడు రాహువు లగ్నంలో ఉంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? లగ్నం అంటే తన యొక్క ఆరోగ్యం, తన యొక్క రూపం, తన పేరు, అంటే సమాజంలో నా గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని మీద వాళ్ళకి అబ్సెషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తనను తాను ప్రూవ్ చేసుకోవాలి,
తనను గొప్పగా చూపించుకోవాలి ఈ ప్రపంచానికి అనేటువంటి అబ్సెషన్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. కానీ వెనకాల ఏదో ఒక భయం ఉంటుంది. జడ్జి చేస్తే తట్టుకోలేరు వీళ్ళు. రాహు లగ్నంలో ఉన్నవాళ్ళు ఏదైనా జడ్జిమెంటు వస్తే, అంటే నువ్వేంటి ఇలాగా ఉన్నావు, నీ హెయిర్ స్టైల్ ఏంటి ఇలాగుంది, నువ్వేంటి ఇలాంటి అంటే ఏదన్నా వేలెత్తి చూపించారంటే అతన్ని చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయి గందరగోళం అయిపోతాడు అనమాట. ఎందుకంటే తన మీద తనకి పూర్తి అబ్సెషన్ పెరిగిపోయి ఉంటుందన్నమాట. నేనేంటి, నేను ఎలా కనపడాలి, నేను ఎలాగా ఈ సమాజంలో ప్రూవ్ చేసుకోవాలి, ఇదే వాళ్ళకి నిరంతరం కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే తన గురించి తాను అబ్సెషన్ ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందండి, తన ఎదురుగా ఉన్నటువంటి సప్తమ స్థానం భాగస్వామి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి భాగస్వామి, అక్కడ కేతువు ఆ స్థానాన్ని కట్ చేస్తున్నాడు. అంటే మీ మీద ఎక్కువ ధ్యాస ఎక్కువ అయిపోయేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని మీరు పట్టించుకోవడం మానేశారు. ఆ పట్టించుకోవడం మానేయడం వల్ల ఎక్కడ గాయం జరుగుతుందండి, సప్తమంలో. అంటే రాహువు లగ్నంలో ఉండి మీ మీద మీకు అబ్సెషన్ ఎక్కువైనప్పుడు సప్తమంలో కేతు ఉన్న ప్రదేశంలో గాయం పడుతుంది. అంటే అక్కడ ఘాటు పడుతుంది అన్నమాట. సప్తమ స్థానం చెడిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటండి, మీ మీద మీకు అబ్సెషన్ అనేది కొంత తగ్గించుకొని ఎదుటి వారి గురించి, మీ మీద ఆధారపడి ఉన్న వారి గురించి, మీకు అసోసియేట్ అయి ఉన్న వారి గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళకి సర్వీస్ చేయాలి. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఆ భావాన్ని పూర్తిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అలాగ ఉన్నవాళ్ళు, చార్ట్లో అలాగ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆ భావాన్ని కేర్ తీసుకోవాలి. ఆ సప్తమ స్థానాన్ని మీరు కేర్ తీసుకోవాలి. మీ భాగస్వామి గురించి కూర్చొని వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మానసికంగా మీరు ఎంత దగ్గర అయ్యాము అంటే మానసికంగా దూరంగా ఉంటారు. యాక్చువల్గా సప్తమంలో కేతు ఉంటే కనెక్ట్ అవ్వలేరు, మానసికంగా డిస్కనెక్షన్ ఉంటుంది అనమాట వాళ్ళకి, వాళ్ళ భాగస్వామికి. మళ్ళీ ఆ కనెక్షన్ని మీరు ఏర్పరచుకోగలిగితే ఈ కేతువు యొక్క ప్రభావం సప్తమం మీద అక్కడ గాయం జరగకుండా ఉంటుంది. పైగా ఎవరో నన్ను జడ్జిమెంట్ చేస్తారు అనేటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మీరు వదిలేయాలి. ఆ జడ్జిమెంట్ భయం అనేది ఎప్పటికీ వీళ్ళలో ఉంటుందన్నమాట. ఏదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు, కానీ ఎవరో ఏదైనా ఏళ్ళు చూపిస్తారేమో అని చెప్పి భయం కూడా ఉంటుంది. అలాంటి భయాన్ని కూడా వీళ్ళు వదిలేయాలి. అలాగే లగ్నానికి కారకుడు సూర్యుడు కాబట్టి రోజు ఆదిత్య హృదయం చదవటం, లక్ష్మీ గణపతి సప్తమ స్థానంలో కేతువుకి, అక్కడ సప్తమానికి కారకుడు శుక్రుడు కాబట్టి లక్ష్మీ గణపతి, వీళ్ళిద్దరినీ ప్రతిరోజు ఆదిత్య హృదయం, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రం, లక్ష్మీ గణపతికి ప్రత్యేకమైన పూజలు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయనకి వస్త్రాలు ఇవ్వడం, అలాంటి రెమెడీలు చేయడం వల్ల ఈ రాహుకేతువు లగ్నంలో సప్తమంలో కేతువు దీని యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. అయితే నెక్స్ట్ రాబోయే వీడియోలో రాహువు ద్వితీయ స్థానంలో, అలాగే తృతీయ స్థానంలో, ఇలాగ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, దానికి రెమెడీగా ఎటువంటివి తీసుకుంటూ ఉండాలి అనేది తెలుసుకుందాం. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో రాహుకేతువుల గురించి నెక్స్ట్ ఇవంతా 12 భావాలు అయ్యే వరకు కూడా వీడియోలు ఉంటాయి. అవి చూసి మీ యొక్క చార్ట్లో రాహుకేతువుల యొక్క స్థానాలను చూసి దాని ప్రకారం మీరు రెమెడీ చేసుకొని మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్యామ, జై మా కాళి.